నేటి రాశి ఫలాలు. మేషరాశి వారు ఈరోజు గృహంన కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. చిన్ననాటి మిత్రులతో సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపారాలలో ఆర్థిక పురోగతిని సాధిస్తారు. వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారికి అనుకూలమైన వాతావరణం ఉంటుంది. అలాగే ఈరోజు విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు. కాకపోతే మేషరాశి వారికి ఈరోజు ఆర్థిక విషయాలలో జాగ్రత్తగా ఉండడం అనేది చెప్పుకోదగ్గ సూచన. డబ్బులు ఇవ్వడం కానీ తీసుకోవడం కానీ ఈరోజు చేయకండి. ఎందుకంటే ఇచ్చిన డబ్బు తిరిగి రాదు, అలాగే తీసుకున్న డబ్బు చెల్లించడానికి కష్టపడతారు. కాబట్టి ఈరోజు ఆర్థిక విషయాలలో జాగ్రత్త వహించండి. అలాగే చిన్న చిన్న వాహన ప్రమాద సూచనలు అయితే కనిపిస్తుంది. ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో వారు అన్ని విధాలుగా జాగ్రత్త తీసుకోండి. వాహన విషయాల్లో మాత్రం తప్పకుండా జాగ్రత్త తీసుకోవాల్సిందే. మేషరాశి వారు శుభవార్తలను వింటారు. మంచి ధనయోగం అనేది కలుగుతుంది. వ్యాపారస్తులకు వ్యాపారాలలో లాభాలు కనబడుతున్నవి. విద్యార్థులకు విద్యా లాభం అనేది ఉంది. అలాగే నూతన వాహన యోగం కూడా కనిపిస్తుంది. విదేశాలలో ఉన్నవారు ఎవరైతే విద్యాపరంగా వృత్తిపరంగా వ్యాపారపరంగా స్థిర నివాసం ఏర్పరచుకున్న వారు ఎవరైతే ఉన్నారో వారికి కొంత ఇబ్బందికర పరిస్థితులు ఎదురు కావచ్చు. ఎవరైతే మేషరాశి వారు వివాహ సంబంధ ప్రయత్నాలలో ఉన్నారో వారు కొంత జాగ్రత్త తీసుకోవడం అవసరం. ఈరోజు వివాహ సంబంధ విషయంలో తప్పకుండా జాగ్రత్త తీసుకోండి. అలాగే ఈరోజు పెద్దల మాట వినడం అనేది చెప్పుకోదగ్గ సూచన. పెద్దల మాట వినడం వలన మీకు జరిగే నష్టం కొంత తగ్గించబడుతుంది. అలాగే దేవాలయాలను సందర్శించండి. దేవాలయాలను సందర్శించడం వలన మీకు వచ్చే నెగిటివ్ ఫలితాలు తగ్గుతాయి. ముఖ్యంగా మీ ఇష్టదైవ ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు వ్యవసాయదారులకు పంట లాభం కనబడుతుంది. వ్యాపారస్తులకు భాగస్వామ్య వ్యాపారాలలో అనుకూలత అనేది కనిపిస్తుంది. భూ క్రయ విక్రయాలు ఎవరైతే చేస్తున్నారో రియల్టర్స్ వారికి లాభాలు కనబడుతున్నాయి. ఇక ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వాటిలో కూడా లాభాలను ఆర్జిస్తారు. ఇక నూతన ఆభరణాలను కొనుగోలు చేస్తారు. ఇక కొత్త వ్యక్తుల పరిచయం మీకు ఉత్సాహాన్ని ఇస్తుంది. అలాగే శుభకార్యాలకు హాజరవుతారు. ఈరోజు మేషరాశి వారు తమ ప్రతిభను వెలుగులోకి వస్తుంది. అందరూ మీ ప్రతిభను గుర్తిస్తారు. ఇక ఈరోజు ఆత్మీయులు నుండి ఒక కీలక సమాచారాన్ని అందుకుంటారు. ఇక ఈరోజు ఎంతో కాలంగా రావాల్సిన సొమ్ము అనేది చేతికి అందే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ఈరోజు వ్యాపార వాణిజ్యవేత్తలకు వ్యాపారాలలో లాభాలను గడిస్తారు. అలాగే ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఒక సమాచారం ఊరటనిస్తుంది. ఇక పారిశ్రామికవేత్తలు కళాకారులకు వారికి కొన్ని మంచి అవకాశాలు అయితే లభిస్తాయి. ఇక ముఖ్యంగా విద్యార్థులకు వారు అనుకున్న ఫలితాలను పొందగలుగుతారు. మహిళలకి ఆస్తి లాభ సూచనలు కనిపిస్తున్నవి. ఈరోజు మేషరాశి వారు ఆర్థిక విషయాలలో మాత్రం జాగ్రత్త వహించడం అనేది చెప్పుకోదగ్గ సూచన. ఇక ఈరోజు మేషరాశి వారికి అదృష్ట రంగులు నీలం, ప్రతికూలమైన రంగు నేరేడు, అదృష్ట సంఖ్య 3. మేషరాశి వారు హనుమాన్ చాలీస పఠనం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అంతా శుభమే జరుగుతుంది.